హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పొరుగుకే తొలి ప్రాధాన్య విధానం కింద భారత అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. భూటాన్కు అత్యధికంగా 2,000 కోట్లను కేటాయించగా మాల్దీవులకు మాత్రం గణనీయంగా తగ్గించింది. గతేడాది ఈ ద్వీప దేశానికి 770 కోట్లను కేటాయించగా ఈసారి 400 కోట్లు ఖర్చుకు పరిమితం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ వ్యవహారాల శాఖకు 22,155 కోట్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ దాదాపు ఇవే కేటాయింపులు ఉన్నాయి. అయితే అప్పుడు మాల్దీవులకు 600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించగా ప్రస్తుత పూర్తి బడ్జెట్లో మాత్రం ఆ మొత్తాన్ని తగ్గిస్తూ 400 కోట్లకు పరిమితం చేసింది. భూటాన్కు మాత్రం 2,068 కోట్లను ప్రభుత్వం కేటాయించగా ఆ తర్వాత నేపాల్కు 700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. శ్రీలంక కోసం 245 కోట్లను పక్కన పెట్టింది. గతేడాది మాత్రం కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు 100 కోట్లను ప్రకటించింది. ఆఫ్ఘాన్తో సంబంధాలకు కొనసాగింపుగా తాజా బడ్జెట్లో 200 కోట్లను ప్రకటించింది. అంతకుముందు ఏడాది కూడా 220 కోట్లు కేటాయించింది. బంగ్లాదేశ్కు 120 కోట్లు, మయన్మార్కు 250 కోట్లు ఖర్చు చేయనుంది. చైనా అనుకూలుడిగా పేరొందిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మెయిజు కొన్నాళ్ల క్రితం భారత్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ పిలుపుతో భారత పర్యాటకులు లక్షద్వీప్ వైపు మొగ్గు చూపడం మొదలైంది. దీంతో పర్యాటక పరంగా తీవ్రంగా దెబ్బతిన్న మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినప్పటికీ భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గుడ్ న్యూస్ అందించింది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ గతంలో 50,000 ఉండగా దీనిని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాత పన్ను విధానంలో మాత్రం 50,000గానే ఉంది. దీంట్లో ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. ఇంకా కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబుల్ని సవరించింది. ముఖ్యంగా ఇది 6 నుంచి 7 లక్షలు, 9 నుంచి 10 లక్షల ఆదాయం వచ్చే వారికి ప్రయోజనం చేకూర్చనుంది. పన్ను స్లాబుల్లో కీలక మార్పులు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.